హాయ్ అండి. ఈ రోజున యాగంటి క్షేత్రం విశేషాలు నేను తెలుపుతానండి. మేము మా యొక్క ఫ్యామిలీ ట్రిప్గా యాగంటి క్షేత్రానికి వెళ్ళాము. ముందుగా పార్కింగ్ స్థలం ఉంటుందండి. అయితే ఈ యొక్క పార్కింగ్ స్థలం చాలా ఎండగా ఉందండి. ఉమామహేశ్వర స్వామి వారికి దేవస్థానం యాగంటి క్షేత్రం అండి. మా యొక్క ఫ్యామిలీ మొత్తం కూడా ఈ యొక్క క్షేత్రానికి వెళ్ళాము. మా మనవడు చూడండి ఎంత చక్కగా ఉన్నాడో, అలాగే నేను కూడా, మా మిస్సెస్, మా కోడలు, మా అబ్బాయి అందరూ కూడా యాగంటి క్షేత్రానికి వచ్చి ఉన్నాము. ఆ ఉమామహేశ్వర స్వామివారి యొక్క క్షేత్రంలో ఆ 3 చెట్లు చూడండి ఎంత చక్కగా చల్లగా ఆహ్లాదకరంగా ఉన్నాయో. అక్కడ జ్యూసులు అన్నీ కూడా అమ్ముతున్నారండి. లగేజ్ పెట్టుకోవడానికి లగేజ్ కౌంటర్ కూడా అక్కడ ఉందండి. కాబట్టి అక్కడ లగేజ్లు ఎవరైనా తెచ్చుకుని ఉంటే అక్కడ పెట్టుకోవచ్చండి. చుట్టూ కొండలు అన్నీ కూడా చూడండి ఎంత చక్కగా ఆహ్లాదకరంగా ఉన్నాయో. మనకి చూడగానే ఎంతో చూడముచ్చటగా ఉందండి. కానీ ఎండ అధికంగా ఉంది. అలాగే ముందుగా వెళ్తే అక్కడ చల్లని త్రాగునీరు కూడా లభిస్తుందండి. చక్కగా ఆ నీరు త్రాగడానికి కూడా ఎంతో బాగుందండి. దేవస్థానం వారు ఏర్పాటు చేశారు. అలాగే చెప్పులు దూరంగా పెట్టాలి కదండి. చెప్పుల స్టాండ్ కూడా ఉంటుందండి. చెప్పుల స్టాండ్లో పెట్టి అప్పుడు మనం నడవాలండి. కానీ ఆ మెట్లు ఎక్కిన తర్వాత చలువ పందిర్లు కూడా వేశారండి భక్తుల సౌకర్యార్థమై. ఆ చలువ పందిర్లోంచి కూడా మనం వెళ్తుంటే చక్కగా చల్లగా ఉంటుందండి. కాబట్టి ఆ యొక్క కోనేరు కూడా చూడండి మూసివేశారు. ఎందుకంటే అది క్లీన్ చేస్తున్నారండి. అందువలన కోనేరులో స్నానం చేద్దాం అనుకున్నాం, కానీ ఆ కోనేరు అయితే మూసి వేయబడిందండి. ప్రస్తుతానికి అది క్లీన్ చేస్తున్నారు. అందులో బ్లీచింగ్ అన్నీ కూడా ఉన్నాయి. నాచు పట్టేసినట్టుగా ఉంది కనుక భక్తులు జారిపోతూ ఉన్నారు. అందువలన దానికి క్లీనింగు ఏర్పాట్లో ఉన్నట్టున్నారు దేవస్థానం వారు. అలాగే చింత చెట్టు ఒకటి ఉంటుందండి. ఆ పక్క నుంచి కూడా మనం దర్శనానికి వెళ్ళాలి. ఆ మెట్లు గుండా వెళ్తే చలువ పందిరిలోంచి వెళ్ళాలి. చల్లగా ఉంటుందండి, కాలు కాలవు. అందువల్ల చూడండి అక్కడ వెంకటేశ్వర స్వామివారి గుహ కూడా కనిపిస్తూ ఉంటుంది. కొంచెం మీదకి ఎక్కితే అక్కడ కిందన పరిచి ఉన్నారు కదా ఆ పానుపులు, అవి మనం దాని గుండా వెళ్తే కాళ్ళు అంటవండి. ఆ మేటి ద్వారా కూడా వెళ్ళాలి మనం నడిచి. అలాగే చుట్టూ ప్రాంగణం చూడండి ఎంత చక్కగా ఆహ్లాదకరంగా ఉందంటే ఆ యొక్క ప్రాంగణం మెట్లు, ఆ యొక్క స్తంభాలు అన్నీ కూడా ఆ శిల్పులు ఎంత చక్కగా నైపుణ్యంగా చెక్కి ఉన్నారో మనం చెప్పడానికి మాటలు రావట్లేదండి. అంత చక్కగా ఉందండి ఆ యొక్క యాగంటి క్షేత్రం. ఆ కోనేరు కూడా ఇటుపక్క నుంచి కూడా చూడండి, ఇటుపక్క నుంచి కూడా గేట్లు వేసారు. ఎందుకంటే క్లీన్ చేస్తున్నారని చెప్పాను కదా, లేదా స్నానం చేద్దాం అనుకుంటున్నాం. కానీ ఆ కోనేరులోని నీరు ఎక్కడి నుంచి వస్తుందో, ఆ నంది మూతిలోంచి కూడా ఎక్కడి నుంచి వస్తుందో ఎవరు కనుక్కోలేకపోయారండి. అక్కడే ఓ చింత చెట్టు, చాలా పెద్ద వృక్షం అయితే ఒకటి ఉందండి. ఆ వృక్షం కింద కూర్చుంటే ఎంతో చల్లగా ఉందండి. అలాగే పక్క నుంచి వెళ్తే చలువ పందిరిలోంచి మనం దర్శనానికి వెళ్ళాలి. మెట్లు ఎక్కాలండి. ఆ మెట్లు గుండా వెళ్ళాలి. మెట్లు కొంచెం ఎక్కువగా ఒక 50-60 మెట్లు ఉంటాయండి. అక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. అలాగే కొబ్బరికాయలు, పంచామృతాలు ఇటువంటివన్నీ కూడా అమ్ముతూ ఉంటారండి. అవసరం అభిషేకం చేసుకున్నటువంటి వారందరూ కూడా కొబ్బరికాయలు అవి కొనుక్కోవచ్చు. ఆ మెట్లు గుండా నడుచుకుని వెళ్ళాలండి. చల్లగా అగోండి వెంకటేశ్వర స్వామివారికి గుహ మెట్లు కనిపిస్తూ ఉన్నాయండి. ఎంతో చక్కగా ఉంది, ఆహ్లాదకరంగాను. అక్కడ కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పూజ సామాగ్రి అన్నీ కూడా అమ్ముతూ ఉన్నారండి. అలాగే మెట్లు గుండా వెళ్తుంటే చల్లగా చలువ పందిర్లు కూడా ఎంతో చక్కగా దేవస్థానం వారు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం అండి. ఎండాకాలం కాబట్టి ఆ చలువ పందిర్లోంచి మనం వెళ్తుంటే ఎంతో మనకి కాలు కూడా కాలవండి, ఎంతో చక్కగా ఉంటుంది. ముందుగా ఎక్కితే అక్కడ రాతి ధ్వజస్తంభం ఒకటి కనిపిస్తుందండి. ఆ ధ్వజస్తంభం చూసి దర్శనం చేసుకోండి అందరూ కూడా. అగోండి వెంకటేశ్వర స్వామి వారికి గుహ కూడా కనిపిస్తూ ఉంటుంది. అక్కడికి కూడా వెళ్దాము. పక్కనే బ్రహ్మంగారు గుహ ఒకటి కనిపిస్తుందండి. అలాగ మీదకి వెళ్తే దర్శనానికి లోపలైతే మొబైల్స్ నాట్ అలౌట్ అన్నారు కానండి, అక్కడ బసవన్న వరకు కూడా ఫోటోలు తీసుకుంటున్నారండి చాలామంది. అందువల్ల నేను కూడా ఫోన్ పట్టుకెళ్ళాను చలువ పందిరిలోంచి. అక్కడ క్యూ లైన్ ఒకటి కట్టి ఉన్నారు. భక్తులు ఎక్కువగా తాకిడి ఉంటే కనుక, కానీ ఖాళీగా ఉందండి. ఫ్రీ దర్శనానికే వెళ్ళిపోయాము.
ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయి అవి చూడగా ధ్వజస్తంభం కూడా అక్కడ చాలా చక్కగా ధ్వజస్తంభం చెక్కి ఉన్నారు. ఎంతో చక్కగా ధ్వజస్తంభం చూసారా? ఆ సూర్యభగవానుడి యొక్క తాపం అది ఎంత చక్కగా ఉందంటే అంత చక్కగా ఉందండి కొండ మీద. అగోండి బసవన్న, ఆయన రెక్కి వేస్తే ప్రపంచం అంతం అయిపోతుంది, కలియుగం అంతం అయిపోతుంది అంటారండి. అలాగే 100 రూపాయల దర్శనం, ఆ స్వామివారికి అభిషేకం ఉంటే 100 రూపాయలు టికెట్ తీసుకోవాలండి. అయితే నాట్ అలౌట్ అండి, ఇక్కడ ఫోటోలు తీయకండి, వీడియోలు తీయకండి అన్నారు. అందువలన స్వామివారి యొక్క వీడియో అయితే నేను తీయలేదండి. పక్క నుంచి దర్శనం అయిపోయిన తర్వాత పక్క నుంచి వెళ్ళామండి. పక్కన ఉపాలయాలు ఉన్నాయి, వెళ్తుంటే అక్కడ పూసల దండలు అవి అమ్ముతున్నారు. ఆడవాళ్ళు చూస్తే మరి ఏ ఓటు కొంటూ ఉంటారు కదండి. అందువలన కొబ్బరికాయలు కొట్టే స్థలం అక్కడ ఒకటి ఉంది. కొబ్బరికాయలు తెచ్చుకున్నవారు అక్కడ కొట్టుకోవాలండి. అలాగే చుట్టూ ప్రాంగణం చూసారా? ఆ ప్రాంగణం చూస్తే మతిపోతుందండి. అంత చక్కగా ఆ రాతి కట్టడాలు కూడా ఆ రోజుల్లో మెచ్చుకోవాలండి. ఆ రోజుల్లో ఇన్ని యంత్రాలు ఏవీ లేకుండా ఇంతలా కట్టారంటే మన పూర్వీకులు, మనం ఆ సంపదను అంతటిని కూడా మనం కాపాడుకోవలసినటువంటి బాధ్యత కూడా మన మీద ఉందండి. ఎంత చక్కగా ఉందండి. అలాగే పక్కనే చూస్తే కోనేరు కూడా ఉందండి. కోనేరు మీద ఒక చిన్న ఆలయం కూడా ఉంది. అలాగే ఆ కోనేరులోని రూపాయి బిళ్ళ వేసినా సరే ఆ రూపాయి బిళ్ళ కూడా కనిపిస్తూ ఉందండి. ఎంత చక్కగా నీరు ఉందో చూడండి. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదు. ఆ నీరు అయితే స్టాక్ ఉండదండి, వెళ్ళిపోతూ ఉంటుంది, మళ్ళీ కొత్త నీరు వస్తూ ఉంటుందన్నమాట. అంత చక్కగా ఉందండి. ఆ నీళ్లు మేము శిరస్సున జల్లుకున్నామండి, అంతేనండి. ఎందుకంటే మళ్ళీ స్నానాలు అవి చేయడానికైతే అక్కడ కోనేరు మూసివేశారు. పక్కన ఇంకో స్నానాలకైతే ఉంది కానండి, మరి చేయలేదు. ఆ గుహలు అవి ఎంత చక్కగా ఆహ్లాదకరంగా ఉన్నాయో చూడండి ఒకసారి అందరూ కూడాను. అగో నీరు అక్కడి నుంచి వస్తుందండి కోనేటిలోకి, అలాగ మొత్తం అలాగ వస్తుందండి. ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరు కూడా కనిపెట్టలేకపోయారండి. ఇదంతా ఆ శివుడి యొక్క మహిమ అండి. అది ఆ కోనేరు చూసారా? ఆ కోనేరు పక్క నుంచి చూస్తుంటే దిగి స్నానం చేయాలనిపిస్తుందండి. ఆ మంచినీళ్ళు తాగబుద్ధి కూడా వేస్తుందండి, అంత చక్కగా ఉన్నాయండి. నోట్లో కూడా వేసుకున్నామండి. అలాగే మీదకి వస్తే అక్కడ వెంకటేశ్వర స్వామి వారికి గుహంది పుష్ప 2 సినిమా ఇక్కడే షూటింగ్ అయింది కదండి. అల్లు అర్జున్ గారు కిరీటం పెట్టే సీన్ ఇక్కడే ఉంటుంది కదండి, ఇక్కడ ఈ గుహలోనే. అది కూడా సీన్ ఇక్కడే షూట్ చేశారు. అగోండి మీద నుంచి నేను తీసాను, ఎందుకంటే మేము అలసిపోయి ఉన్నాం కనుక మేము వెంటనే వీడియో తీయవలసి వచ్చింది. యాగంటి బసవన్న టెంపుల్, ఉమామహేశ్వర స్వామివారి యొక్క టెంపుల్ అండి.